మాగంటి గోపీనాథ్ గారి తల్లి ఇటు మహానంది కుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ గారి కుమారుడు ప్రద్యుమ్న తారక్ ప్రద్యుమ్న ఉన్నారు. అదేవిధంగా వారి సతీమణి మాలినీదేవి గారు కూడా మన ముందున్నారు. ముందుగా మాగంటి గోపీనాథ్ గారి తల్లితోటి మాట్లాడదాం. మహానంద్ కుమార్ గారు నమస్తే అండి. అంటే మీరు ఇన్నాళ్ళు రాలేదు, ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికల సమయంలో ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇది చేస్తున్నారు, ఎందుకంటే సునీత గెలిచే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మీరు రావడం ఏంటి అని అనేది అందరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఏంటి అందరి తరఫున నువ్వే సమాధానం చెప్పు. మాగంటి పేరు పెట్టుకున్న సునీత తన ముగ్గురు పిల్లలు మాత్రమే లీగల్ నోటీస్ తీసుకుంది. లీగల్ హైర్ అయిపోయి తీసుకుంది, ఎవరికి చెప్పకుండా. అప్పుడు దానికి మేము కౌంటర్ ఇవ్వాలా వద్దా నువ్వు చెప్పు. కౌంటర్ ఇవ్వాలా వద్దా? కౌంటర్ ఇచ్చాం, అంతేకాని ఉవ్వాళ్ళు పెట్టుకోవడం ఏంటమ్మా ఇది? ఉవ్వాళ్ళు పెట్టుకున్నది కాదురా, కౌంటర్ ఇచ్చాం. కౌంటర్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూసి ఇది కాదు, నువ్వు ఫ్రాడ్ చేసావు, నువ్వు లివింగ్ రిలేషన్ తప్ప నువ్వు ఫ్రాడ్ చేసావు అని చెప్పి ఆ అమ్మాయికి తోసేశారు. ఆ తోసేసిన తర్వాత మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఆర్డీఓ దగ్గరికి. ఆర్డీఓ ఏంటంటే సెట్ సైడ్ అని పెట్టి మళ్ళీ అతని దగ్గర పంపించాం. ఈ మధ్య జరుగుతూనే ఉంది. ఇది ఉవ్వాళ చేసింది కాదు కదా, ఇది 4 నెలలు 3 నెలల నుంచి జరుగుతుంది. ఉవ్వాళ నువ్వు పొలిటికల్గా వాడుకుంటా ఇది ఒక నాటకం వేస్తున్నావు. ఉవ్వాళ్ళు నువ్వు వాడుకుంటున్నావు పొలిటికల్. చూడు, నువ్వు 4 నెలల నాటి మాట ఇది, నువ్వే చేసుకున్నావు. నువ్వు అంత పాతిగా ఎప్పుడైతే గోపీనాథ్ చనిపోయాడు, గోపీనాథ్ చనిపోయిన వెంటనే ఎవరికీ చెప్పకుండా 10-15 రోజుల్లో నేను బతికే ఉన్నా కదా, మరి వాళ్ళు ఉన్నారు కదా. ఈ ఎవ్వరికి లేకుండా దొంగతనంగా నువ్వు తెచ్చుకుని లీగల్ హైర్ కూర్చుంటే మేము చేతులు ముడుచుకుని ఏడుస్తా కూర్చోవా? నీళ్ళు నీ కాళ్ళ దగ్గర పడి ఉండవా? నేనైతే పడి ఉంటా, ఎందుకంటే వీటి ఆయనకు అన్నా కాబట్టి. వాడికేం అవసరం? వాడు అసలైన వారసుడు కదా, వాడి కోసమన్నా నేను నిలబడాలా? నాకు మాట ఇచ్చాడు వాడికి ఏదో చేస్తానని, అర్ధంతరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు మరికి సమాధానం? వాడికి తారక్కి ఎవరు సమాధానం? ఇప్పుడు వరకు వాళ్ళు అమ్మేది. ఇక మరి పెద్దడాని కొద్ది కావాలి కదా. ఏం కావాలి? ఒక ఐడెంటిటీ కావాలి. వీడు ఎవరు పిల్లాడు? గోపీనాథ్ మాలిని బిడ్డ అని కావాలి, అంతే కదా. మరి నువ్వు క్యాప్చర్ చేసేస్తే వాళ్ళకేం సంబంధం లేదు. నా పిల్లలు ముగ్గురు, నేనే గోపీనాథ్ అంటే మరి వీడికి తండ్రి ఎవరు? వెళ్ళాలా వద్దా చెప్పండి మీరు. మరి ఇది పొలిటికల్, ఇదేదో ఆవిడ గెలుస్తుందని అంటారు. ఆవిడ గెలిస్తే మాకేంటి, ఆవిడ ఓడిపోతే మాకేంటి? నువ్వే చెప్పావుగా 20 ఏళ్ళ నుంచి మాకేం సంబంధం లేదని. అయితే నా కొడుకు దగ్గరికి నేను లేదా, నేను మాట్లాడేదాన్ని, నాకు అన్ని చూసి. ఎందుకు మీరు మీ కుమారుడికి దూరంగా ఉండాల్సి వచ్చింది? ఈవిడ వల్లే దూరం, ఈవిడ వల్లే. ఇంట్లో ఏమీ లేకపోతే ఎట్లా పని అమ్మాయి పలకరించినా నువ్వెవరు పలకరించడానికి? నీ పని నువ్వు చూసుకోవే. బయట వీళ్ళు కాదు గన్మ్యాన్లు ఉంటారు కదా, అమ్మ నమస్తే బాగున్నారు, ఏమిటి ఆవిడతో మీకు మాటలు? ఇంకోసారి మాట్లాడుతుంది. ఇంట్లో కూడా ట్రీట్మెంట్ నాకు అట్లా అసలు అది నచ్చదు. నేను నా బిడ్డల్ని పెంచుకున్న, ఇండివిజువల్గా పెంచుకొని నేను అట్లాగే వెతికాను. లేకపోతే ఇంత పైకి ఎదగడు కదా. మేము తండ్రి పోయాడు 20 సంవత్సరాలు, అప్పటి నుంచి 40 సంవత్సరాలు మేము ఎంత వాడికి స్వేచ్ఛ ఇస్తేనే కానీ బతకడు కదా, ఎదగడు కదా. అట్లా ఇండివిజువల్గా బతికాం. దాని చేతి నీరు తాగి నేను బతకాల్సిన అవసరం ఉంది కదా. అందుకే వేరే. గోపీనాథ్ గారికి తెలుసా ఆమె మిమ్మల్ని అలా చూస్తుందని, ఇంట్లోకి సరిగా రిసీవ్ చేసుకోవట్లేదని? ఇవన్నీ గోపీనాథ్ గారికి తెలుసు. అంటే ఏదో మొత్తానికి కొంత తెలుసు, కానీ నా నోటితో నేను ఎప్పుడు చెప్పలేను నేను నా నోటితో. ఇది ఇట్లా జరుగుతుందిరా, ఏదో ఇట్లా చేసేసుకొని వెళ్ళిపోయేదని. ఒకసారి ఉంటానని వెళ్తే సరే దెబ్బ తగిలింది నాకు. అరే నా అడగటం ఏంటమ్మా, నువ్వు ఉండమంటే వండుకొని వెళ్ళిపోతావు ఎప్పుడు నాకు చెప్పండి. ఉన్నాను, ఏదో అట్లా అయిపోయింది. ఇంకోసారి ఉండేసరికి నా బట్టలు కూడా నేను ఉతుక్కోవాల్సి వచ్చింది. పని అమ్మాయి చెప్తా, పని వాళ్ళు ఉతుకరు వాళ్ళు బట్టలు. మరి నువ్వు ఉతుకో, పని వాళ్ళు ఉతకాలి, నా బట్టలు నేను ఉతుక్కోవాలి. ఉతుక్కుంటాం కాదు. అదేంటంటే ఈ ట్రీట్మెంట్ సంగతి చెప్తున్నాను. ఇది యథార్థం. నాకు అబద్ధాలు చెప్పే అవసరం లేదు. నాకు 90+ రా. నేను బాబా డివోటీని, ఒక్కటి అబద్ధం లేదు.
నాకేం అవసరం. సునీత మీ కోడలుగా మీరు అంగీకరించారు. అయితే వాడికి కూడా తర్వాత కొంత తెలిసింది, ఇక ఏం అనలేక పిల్లలు మంచి చెడు సరే తన అంటే ఏం తెలిసింది ఏంటి అసలు సునీత అంటే అమ్మ నేను సరిగ్గా చోట్ల అమ్మ లేకపోతే ఉండేదే కదా. అమ్మ ఏంటి ఆయన ఎక్కువ టూర్లు వెళ్తుండేదాన్ని, ఎందుకంటే వాడు సెటిల్ అయిపోయాడు వీడి సెటిల్ అయిపోయాడు, ఏదో ఆడుకుని నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మొత్తం అంత అన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్తే ఎక్కువ. ఇక్కడ 4 రోజులు ఉంటే అక్కడ 10 రోజులు ఉంటాం, అట్లా అలవాటు. సరే ఏమో ఉండమ్మా 2 రోజులు ఏం కాదురా మాకు మళ్ళీ టూర్ పని, ఎప్పుడు టూర్ అంటావేంటి, ఉండే రోజులు ఉంటాయి అట్లా సర్దుకొని వచ్చాను. తర్వాత అమ్మ ఎందుకు ఉంటలేరు అన్నది అర్థమైంది, కానీ వాడు చేయి దాటిపోయింది. ఇక వాళ్ళమ్మ వాళ్ళు ఇంకా అది కూడా నేను గట్టిగా నిలబడితే ఉండమనేవాడిగా నేనే సర్దుకుంటున్నా కదా. గట్టిగా కాదురా ఉంటానని అంటే ఏమో చక్కగా ఉంటుంది, ఉంటామా నీకేమైంది నీదే కదా. నేను అట్లా మీరు కోడలుగా అంగీకరించారా? ఎలా వచ్చింది తన గోపీనాథ్ జీవితంలో? మా ఇంట్లో మాకు చాలా అంటే కొంచెం దూరం బంధువు, కానీ ఒక ఇంట్లో మా పిల్లలనే ఉండేవాడు. ఆ పిల్లడు చెప్పి ఏం చేశాడో గోపీనాథ్ బుర్రలో పెట్టేశాడు. నాకు కూడా తెలియలేదు. కొంత ఇట్లా ఒక అమ్మాయి ఉంది, చేసుకుంటే బాగుంది పెట్టేసినట్టుంది. అప్పటికి డైవర్స్ కూడా అవ్వలేదు కదా, ఎలా ఎందుకు అలా జరిగిందంటారు? అంటే అప్పటికి 40 years. ఇప్పుడు డైవర్స్ అవ్వక ఈ అమ్మాయి వెళ్ళి అంటే అక్కడ ఉన్నప్పుడే నేను కానీ మా అబ్బాయి కానీ అన్నాడు, వెళ్ళి ఒకసారి మాట్లాడిస్తే నేను చూసుకుంటా కదా, మీరెందుకు నేను చూసుకుంటా కదా, మళ్ళీ కొన్ని అమ్మని పంపుతాం అసలు విషయం ఏంటి అని అంటే నేను చూసుకుంటా అంటున్నా కదా అని చెప్పి. మరి అంత వయసాడికి మనం ఏం చెప్పలేం కదా. అప్పటికి పెళ్ళికే 35 దాదాపు 40 years వరకు వచ్చింది. ఇంకా అసలు ఏం జరిగిందో మనకి తెలియదు. ఇక అందుకని ఇక్కడికి వెళ్ళలేకపోతే తర్వాత ఇదేంటి పెళ్ళి అంటే ఎవరు ఇస్తారు పిల్లని, ఎవరైనా అడగలేం కదా, వాళ్ళు ఇస్తారు కానీ మనం అడగలేం కదా. డైవర్స్ కానీ పెళ్ళి అంటానికి అవ్వదు కదా. అదంటే వాడు ఏం మాయ చేశాడో మరి ఏం మాయలో పడ్డాడో తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు అసలు మీ కోడలుగా అయితే తను ఎప్పుడు కూడా మీరు అఫీషియల్గా అసలు వాళ్ళకి మ్యారేజ్ అయిందా? అవ్వలే. ఇప్పటికి కూడా వాళ్ళకి మ్యారేజ్ అదే సరే తర్వాత చేసుకున్నారో నాకు తెలియదు. అంటే అఫీషియల్గా మీ అందరికీ తెలిసి వాళ్ళకి పెళ్ళి అయింది? తెలియదు అసలు ఎవరు రాదు. అసలు వాళ్ళ తండ్రి ఎవరో ఇంతవరకు నాకు తెలియదు, వాళ్ళ అన్న ఎవరో చచ్చిపోయాడంటే అసలు ఇంతవరకు తెలియదు. అసలు వాళ్ళ ఇప్పుడు పెళ్ళి అంటే ఏంటమ్మా, నీ వెనకాల ఎవరు ఉన్నారో ఎవరు లేరో అన్నీ చూసుకోరా, నీకెంత అన్నదమ్ములు, నీ తండ్రి ఏంటి, నీ తల్లి ఏంటి, నీ తల్లి తరపు అంటే తండ్రి తరపు అంటే చూసుకోరా. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్ళి అయిందంటే అది వాళ్ళ అక్క, అన్న, మేనమామ, అమ్మమ్మ, తండ్రి అందరూ. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు గారు నేను చెప్తే కూడా, వాళ్ళ ఆయన పేరు సుబ్బారావు గారు నేను చెప్తాను. అట్లా అందరూ తెలుసు కదా. అంత తెలియకుండా పెళ్ళి అట్లా చేసుకుంటారు కదా. అసలు ఇప్పటి వరకు నాకు వాళ్ళ నాన్న ఎవరో తెలియదు, వాళ్ళ నాన్న పేరు తెలియదు. తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అక్క వచ్చింది, ఇంట్లో ఉంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి లీగల్ గా గోపీనాథ్ గారు సునీతను మ్యారేజ్ చేసుకున్నారా? తెలియదు నాకు అట్లా. కన్న తల్లిగా మీకే తెలియదు. తర్వాత ఎప్పుడు చేసుకున్నారో నాకు తెలియదు. మరి నేను ఎప్పుడన్నా వచ్చి వెళ్తా ఉండేదాన్ని, ఒకసేపు కూర్చొని ఒక పూట మాట్లాడుకుని మీకు పరిచయం చేశారా ఇలా నేను పెళ్లి చేసుకున్నాను? అది తెలుసు, అది తీసుకొచ్చింది తెలుసు. అదేంటంటే లీగల్గా ఏదో తెలుసుకున్నాడు ఏదో ఒక మరి అని అనుకున్నాం, కానీ అది తెలుసు, వచ్చింది తెలుసు. అక్కడ ఉన్నారు ఒక కొద్దిపాటు మా వీళ్ళు పైన వాళ్ళు ఉండేవారు, కింద పెద్దాడు ఉండేవాడు, కింద నేను ఉండేది ఉన్నారు. మరి ఉంటా మరి ఆ ఉద్దేశం ఏమిటో మరి తీసుకొచ్చేసింది బయటికి. వచ్చిన తర్వాత ఇక ఏం మార్పులు వచ్చినాయో మనకి అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాడు. నేను వాడిని మాత్రమే, పిల్లల్ని మొదట్లో చూస్తాం, మాలిట్టి అన్న బిస్కెట్లు అయితే ఇస్తే అవి తినకూడదు ఇవి తినకూడదు అనేసి నా కళ్ళ ముందే పారేస్తే నేను తెచ్చేదాన్ని.
అంటే గోపీనాథ్ గారు చాలా రోజుల నుంచి కూడా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఆయన మరణానికి కూడా చేరువవుతున్నారు అనేది మీకు తెలిసిందా? తెలియదురా. మీరేమన్నా అసలు మధ్యలో వెళ్ళి చూడడానికి వెళ్ళేదాన్ని అమ్మా, వెళ్ళేదాన్ని. నేను ఇక్కడ ఊర్లో ఉంటే వారానికి ఒకసారి వెళ్ళేదాన్ని. ఊరు వెళ్ళేటప్పుడు వెళ్ళి ఊరు వెళ్తున్నారా అంటే వాళ్ళు ఎప్పుడు వస్తావు అనేవాడు. అంతవరకు ఫోన్లు మాత్రం చేస్తే కొంచెం 2 మాటలే మాట్లాడేవాడు. ఎందుకంటే వాడు ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అందుకప్పుడు మనం అట్లా కాపాడుకుంటూ రావాలి. నా ఇది నేనెందుకు పాటు చేసుకోవాలి? ఆ అమ్మ ఏంటి మంచి చెడు అట్లాగానే అడగటానికి గిల్టీగా ఉండేవాడు. మీకు అర్థమైందండి? నాకు దానికి ఫోన్ చేసిన ఏమ్మా బాగున్నావా, ఎక్కడున్నావు, సరే ఏం కావాలి, అంతా ఎవరో మీటింగ్లోనని మళ్ళీ మాట్లాడు. అంటే ఇప్పుడు చనిపోయిన సమయంగానే, ఎందుకంటే ఫస్ట్ ఏమో చనిపోయారన్నారు, తర్వాత 3 days హాస్పిటల్లో ఉన్నారు. చనిపోయాననే కాదమ్మా, అంతకుముందు ఒక 20 days, ఒక 6 months అనే లోపే చనిపోయే ముందు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట. యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. తెలియదు, ఎవ్వరికీ తెలియకపోతే కొంతమంది ఉంటారు కదా నాకు తెలిసిన వాళ్ళు, అమ్మ కనిపిస్తలేదేంటి, ఊరు వెళ్ళాడు రా, ఎక్కడికన్నా వెళ్తే కూడా ఫోన్ ఎత్తేవాడు. వీళ్ళు ఎవరిని రానివ్వాల, ఎవరిని గన్మెన్లు రానివ్వాల. ఈ ఎవరు లేరు. ఇక ఈడేమో ఊరు వెళ్తే కూడా ఎత్తేవారు, ఫోన్లు ఎత్తట్లేదు. ఏమైంది 6 రోజులు 7 రోజులు అయిన తర్వాత నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. నాకు కొంచెం కంగారు అనిపించింది, ఏమైందా అనేసి. సరే ఏంటని ఆలోచించే లోపల మా ఫ్రెండ్ ఫోన్ చేసింది 8 రోజులకి. ఫోన్ చేసి అక్క అదేంటి హాస్పిటల్లో బాగున్నాడు కదా, శశోదలో కేటీఆర్ వచ్చాడు. అవునమ్మా బాగాలేదు, నా పడిపోద్ది కదా. అవునమ్మా బాగలేదు. ఎప్పటి నుంచి ఏంటి అక్క అంటే ఏదో వచ్చిందిలేమ్మా బాగాలేదు. అప్పుడు అమ్మయ్య ఉన్నాడు అనుకుని అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి అరే బాబు ఇట్లా పని లేదు. తర్వాత వచ్చిన తర్వాత ఆయన బేస్ స్ట్రోక్ వచ్చింది చేసింది బాగానే ఉంటాడు. నేనంటే బాగుంటాడు, ఎవరినైనా అడగండి. అమ్మంటే అడిగి ఇష్టం, బాగుంటాడు. మరి ఏమి బ్లాక్ మెయిలింగో మనకి తెలియదు. చనిపోయిన సందర్భంలో చనిపోయేది కాదు, తర్వాత కిడ్నీ తీసేశారు. అది తెలుసా మీకు? తెలుసా? కొంతమంది మాకు తెలియదు కిడ్నీ ఫెయిల్యూరే అంటున్నారు. కాదు, కిడ్నీ తీసేశారంట. అది కూడా నాకు తెలియదు. నేను ఇట్లా ఊరు వెళ్ళిన తర్వాత వచ్చేసరికి ఎవరో తెలిసిన వాళ్ళు ఇట్లా కిడ్నీ తీసేశారు. తీసేస్తే నాకెందుకు చెప్పర్లే అని చెప్పి నేను అనుకున్నాను. హాస్పిటల్ ఉన్నారంటే వెళ్తే ఏంటి ఏం జరిగినా, ఏం లేదమ్మా చిన్న ట్విస్ట్ తీసేశారు. బాగా మీరు వీక్ అయిపోతే అసలు ఫోనన్నా చేయవా ఇట్లా ఉందని నువ్వు అని చెప్పి ఆ మేనేజ్మెంట్ కుర్రాడు కూడా ఉండగానే అడిగితే నువ్వు ఎక్కడో ఉంటావు, ఏముంది తగ్గిపోయింది, ఇప్పుడు నాకు అన్నీ తినొచ్చు, స్వీట్లు అవి కూడాను, ఇంకా 10 రోజులు అట్టెట్ట ఉంటాను అని చెప్పి అన్నాడు. అది ఇంటికి వచ్చిన తర్వాత కిడ్నీ తీసేశారని నాకు ఖచ్చితంగా తెలిసింది. ఒకటి తీసేశారు, ఒకటికి ఏమో 4th stage వచ్చిందని తెలిసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిందంటే పిల్లలు చెప్పారు, నీ తిడతారు, తిట్టుకుంటారు. మొత్తానికి ఎవరైతే చేశాడో ఆ డాక్టర్కి ఎవరో తెలిసిన వాళ్ళు ఉండి గోపీనాథ్ గారికి ఇట్లా జరిగిందని, సరే మళ్ళా ఇంటికి పరిగెత్తి నేను పిల్లల దగ్గర 4 రోజులు ఉండాలి. ఎక్కడుంటాయి ఇక్కడ, ఎక్కడుంటానండి? అందరితో పాటు అందరూ ఉండగా లేదు, నేను ఎందుకు ఉండలేను. అందరూ అంటావేంటి, మా అమ్మ నువ్వు మాట్లాడొద్దులే కానీ ఇంతలో పిల్ల వచ్చేసి మా అమ్మమ్మ మమ్మల్ని పెంచింది, ఆవిడ ఉంటే నేను ఎందుకు అంటున్నాను. నేను నా కొడుకు దగ్గర 10 రోజులు ఉండాలనుకున్నా. ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు కదా. శుభ్రంగా తిరుగుతాడు, ఉంటాడు, ఎందుకు పెట్టాలి అని చెప్పి నేను అనుకున్నా కదా అని అన్నారు. అంటే ఆ కండిషన్ అక్కడ నాకు ఇంకా మనం ఉన్నా కూడా ఆ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. దాని మీద పెట్టి దీని మీద పెట్టి బూతులు తిట్టడం, పిచ్చి. నన్ను కాదు అంటే అనుకోవాలి
ఈ మగపిల్లలు అంతా ఉంటే ఉన్నారు, కానీ నేను కొన్ని బూతులు చెప్తాను. ఏమే ఆ పని ఎందుకు చేయట్లా? అట్లా ఎంత దరిద్రం అంటే అంతకంటే పిచ్చి మాటలు వాళ్ళు అంటాం ఇండైరెక్ట్గా. పిచ్చాడమా, ఇప్పుడు కూతురు ఉంటే ఏదో చేస్తుంది పెద్దని అంటే నీకు అవదా? అట్లాగో అంటది అనమాట. ఇంకెందుకు వచ్చిందిలే నేను వచ్చేసి నేను మన గుడి దగ్గర చేసుకోవటానికి వెళ్ళాను. అక్కడ ఇది చేసేసాం, ఇది కళ్యాణం బాగా చేసుకుంటాం. 2000 మంది భోజనాలు పెట్టి ఆ కళ్యాణం నుంచి మా తమ్ముడు వైజాగ్లో ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి ఒక 4 రోజులు ఉండి ఆ రోజునే వచ్చా. ఆ రోజునే దిగిన అరగంటకే ఈ కబురు. ఏంటని పరిగెత్తేసరికి అక్కడ రావటానికి వెళ్ళేది. ఎందుకు కన్న తల్లిని ఎలా రావద్దంటారు? అది ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, అది అట్లాగే. ఇప్పుడేంటి మాట నేను గెలిచిపోతారని వస్తున్నారు. నీవు గెలిచిపోతే ఎవరికేంటి? ఇప్పుడు నీకు గెలిచిపోతే ఆ అమ్మాయి వచ్చి నుంచి ఉంటుందా, నేను వచ్చి నుంచి ఉంటానా? మాకేం అవసరం? అసలు అంటే ఆ రోజు హాస్పిటల్లో మిమ్మల్ని ఎందుకు రానివ్వలేదు, లేదంటే అసలు మిమ్మల్ని ఎందుకు దగ్గరకు రానివ్వలేదు? అదే మరి నాకు మీరు చెప్తే నేను వింటా. ఒకవేళ తప్పు ఎవరినన్నా అడిగారా దీనికి సంబంధించి, అది మమ్మల్ని ఎందుకు రానివ్వరని? కానీ అక్కడే వాడిని గేట్ దగ్గర ఇప్పుడు ఐఓసి ఉండడానికి 3 పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకో పార్ట్. అసలు ఈ పార్టే వెళ్ళనట్లేదు. ఎందుకు వెళ్ళనట్లేదంటే కాదమ్మా, అరే కన్న తల్లిని ఎవరు లేరు, ఫస్ట్ డే వెళ్ళకపోతే బలవంతాన్ని తోసుకుని వెళ్ళాం. ఏం తర్వాత కాసేపటికి మళ్ళీ నన్ను బయటికి తీసుకొచ్చి దింపించింది ఎవరో వచ్చి. అప్పుడు కేటీఆర్ భార్య, కేటీఆర్ అత్త వీళ్ళందరూ ఉన్నారు. నేను వెళ్ళి అక్కడ కూర్చునేసరికి వీళ్ళందరూ వెళ్ళి 9th ఫ్లోర్లో ఒక తీసుకుని అక్కడ ఉన్నారు. 9th ఫ్లోర్లో వీళ్ళకి అందరికీ గెస్ట్ హౌస్ ఉంటుందండి. ఆ గెస్ట్ హౌస్లో ఉన్నారు. మరి అది ఎమ్మెల్యే గారి భార్యను మరి కదా, ఆవిడ మొగుడిని ఇక్కడ పడేసి గెస్ట్ హౌస్లో ఉంటాయి. మొగుడు అనబడేవాడిని ఇక్కడ పడేసి గెస్ట్ హౌస్లో ఉంది. ఇక మాకు ఇక్కడ ఉంటే కూడా నన్ను యువతలు తీసుకొచ్చేసారు. ఆ రోజున అయిపోయింది. 2వ రోజున మేము వెళ్ళక ముందే ఈడు ఆపేస్తున్నాడు. అరే నీ తల్లి గేట్ మ్యాన్ ఈ ఐఏసీ అని బోర్డు ఉంటుంది. అక్కడి నుంచి ఒక రూమ్, ఇక్కడ అన్ని మార్చుకుంటాం. అక్కడి నుంచి ఒక రూమ్, తర్వాత ఐసీ కదా, అక్కడ ఏఐజీలో మీరు ఎప్పుడైనా చూడండి. అది ఈ ఎంట్రన్స్లోనే ఈడు ఆపేశాడు. ఎందుకు ఆపుతున్నావు? తల్లినయ్యా నేనని. అమ్మ తల్లిగా మీకు దండం పెడతా నేను, మాకు ఆర్డర్స్ అన్నా. ఏం ఆర్డర్స్? తల్లిని ఆపడం ఏ డాక్టర్ చెప్పాడయ్యా ఆర్డరు? చూసుకుంటానయ్యా కడతాను, అక్కడ దోపలాగల్ని అక్కడ కూర్చుంటా చూసుకుంటాను అని అంటే, డాక్టర్స్ కూడా కాదమ్మా మరెవరు, పేషెంట్ దగ్గర ఉన్నాడు. ఇది ఉత్తరం చూపించాడు. ఉత్తరం చూపిస్తే ఆవిడ 2వ కూతురు, ఆ చిన్న కూతురు ఉత్తరం, నేను నా పెద్ద కొడుకు పెద్ద కోడలు, మా ఒక్క ఫ్యామిలీ రావడానికి వీలు లేదు, వాళ్ళని ఎంటర్ చేయవద్దు, ట్రీట్మెంట్కి ఏదో తేడాలు వస్తాయి. ప్రతిమ వాళ్ళు అంతా లోపల ఉన్నారు, అందరూ మా చుట్టాలు కూడా లోపలే ఉన్నారు. మేము వస్తే మాత్రం నా కొడుకు ట్రీట్మెంట్కి ఆటంకం జరుగుద్దని పెట్టింది. మీరందరు చూసారో లేదు, ఆ లెటర్ కూడా పెట్టాం, కావాలంటే నీకు పంపిస్తా చూసుకో. అది ఏంటి అనేసరికి మా పెద్ద కొడుకు తల్లిని వెళ్ళే ఉన్నాడు. ఎవడయ్యా ఈ బద్దలు కొట్టేస్తాను అద్దాలు, ఇప్పుడు ఆవిడ పంపిస్తారా లేదా? లేకపోతే ఆవిడ చచ్చిపోద్ది మీరు చేసే పనికి. ఆవిడ 90 ఏళ్ళ మోసం చచ్చిపోద్ది. అసలు ఎంత ఆత్రంగా వచ్చింది తెలుసా నీకని అనేసరికి ఈ గందరగోళానికి టీవీలో ఏదో జరుగుతుందనేసి ఎవరో పెట్టంటారు మీరు. వాళ్ళు వెంటనే లేదా అక్కడ ఏదో గొడవ జరుగుతుంది, వెంటనే ఆవిడ లోపల పంపించమని పైనుంచి వస్తే అప్పుడు పంపించాడు. సరే అయిపోయింది. 3వ రోజున వెళ్ళి కూర్చొని వచ్చేసాం. 3వ రోజున ఈ కేసీఆర్ గారు వచ్చారు. కేటీఆర్ గారు వస్తే అదే లిఫ్ట్లో వెళ్ళాం పై. అక్కడ ఇంట్లో అయితే మాట్లాడలేదు. దిగి లిఫ్ట్ చేసిన తర్వాత, బాబు మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి, గోపీనాథ్ తల్లిని నేను 2 నిమిషాలు మాట్లాడాలి అనేసి ఆ గదిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ పైన ఉంది కదా ఆ గదిలోకి వెళ్ళి వస్తాడని చూస్తున్నా, 2వ దారి నుంచి వెళ్ళిపోయాడు ఆయన.
తర్వాత వెళ్ళిపోతున్నాడు అన్నారు. అయ్యో ఈ మాట పెట్టుకుంటే కొంచెం చూడనిస్తాడేమో కొంచెం అని నేను ఇవన్నీ వదిలేసి చాలా కాలం అయింది కదా, నాకు కొంచెం ఇదిగా ఉంటుంది. పరిగెత్తా, కింద దాకా పరిగెత్తా. ఆయనతో కింద దాకా పరిగెత్తే కూడా గబ్బుని తలిపేసేసుకున్నాడు. అయ్యి బాబు ఒక్క మాట అయ్యా అని అంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. మళ్ళీ తెల్లవారుదామని ఎప్పుడు వచ్చాడంటే డిక్లేర్ చేశాడంట ఆయన వచ్చిన తర్వాత. మరి ఈ 2 రోజులు అట్లా ఉన్న పేషెంట్ పెట్టుకోవటం ఏంటి? ఆయన వచ్చిన తర్వాత ఇదంతా మార్పు ఏమిటో మరి నాకు తెలీదు. ఆయన డిక్లేర్ చేశారు, బాగానే ఉంది. ఆయన డిక్లేర్ చేసిన తర్వాత సరే అది వాళ్ళ విషయాలు అనుకోండి, అది వాళ్ళ విషయాలు. డిక్లేర్ చేసిన తర్వాత తల్లి అన్నదానికి చెప్పాలా వద్దా? నాకు చెప్పాల. అది ఆ మేనేజ్మెంట్ వాళ్ళు తెలిసి అన్న అయిపోయింది. పెద్ద కొడుకు వచ్చి అమ్మా కేసీఆర్ గారు వస్తున్నారు అంటే తొందరగా పదమన్నాడు. ఏంటంటే ఏమన్నా మంచి వైద్యం చేస్తాడేమో పదమన్నాడు చెప్పుకుండా. సరే అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత అందరు కూడా అయిపోయింది అనుకున్నాను. అయ్యో అయిపోవటం ఏంటి? అక్కడ కూడా రాజు పటేల్ అని ఆడొక కౌన్సిలర్ ఉన్నాడు, అదే దాన్ని ఏమంటారు, కార్పొరేటర్. ఆడ గేటు దగ్గర ఉన్నాడికి చెప్పాడంట, వాళ్ళు ఎవరిని వస్తే కొట్టు కేటీఆర్ గారు చెప్పారు అని చెప్పాడు అంట. అదే అర్థం కాలేదు అక్కడ జరిగిన సంఘటన అనేసరికి ఆడన్నా అంటే కేటీఆర్ గారు చెప్పితే నేను, నువ్వు చెప్తే నేను ఇది చేస్తాను. సంభాషణ జరిగింది. ఆడు చెప్పాడు అనమాట, ఇటు నన్ను కొట్టమన్నాడు కేసీఆర్, నేను ఇట్టాను అని. అది ఎంతవరకు యథార్థం భగవంతుడు తెలియాలి, వాళ్ళకి తెలియాలి. కాకపోతే ఆ మాట నాకు వచ్చింది కాబట్టి నా చెవులోకి నేను నా నోటితో చెప్తున్నా. ఇక మేమిట్ట లోపలికి వెళ్ళటమే తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటి అక్కడ నేను వెనకాల తీసుకెళ్ళిపోతున్నా. ఏంటంటే ఇది నాకు వెనకాల పడ్డాం. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడు 8:30 9 గంటల లోపల తీసుకెళ్ళారు. ఇంటికి 5 గంటలకి మార్చి అది తీసుకెళ్ళిపోయారు. అసలు ఒక పూట ఉంచడం కానీ అక్కడే ఉన్న ఇప్పుడు అతను కూడా మంచి 3 సార్లు చేశాడంటే పలుకుబడి గల మనిషే కదండి. పోనీ ఏం చేస్తారమ్మా మరి తీసుకెళ్ళిపోతానని నన్ను అడిగారా? అడగల. నేను అక్కడే ఉన్నా కదా, డెడ్ బాడీని పెడితే నేను పక్కనే కూర్చొని ఉన్నాను. ఇక వాళ్ళంతా గది లోపల ఉన్నారు. అంటే వీళ్ళు కేసీఆర్ వీళ్ళందరూ వస్తారు, ఆవిడ లోపల కూర్చుంది. నేను మాత్రం బెడ్ ఏం కాసేపు అయిపోతుంది, కానీ చూసుకోవటానికి కూడా లేదు కదా, కాసేపు అట్టాయి కూర్చున్నాను. ఇక నేనేమో ఈ 4 రోజుల నుంచి ఉండి ఇది పడిపోతాను, నాకు కుర్చీలో కూర్చు. నన్ను ఆనుకునేమో నా పెద్ద కొడుకు కూర్చుని. ఈ పిల్లలంతా వాళ్ళు ఏడుపులు వాళ్ళే అయిపోయింది. ఇంతప్పటి నుంచి బుధాన్ని ఎత్తి పెంచాడు అమ్మాయిని. అది ఆడికి లేకపోయినా వాళ్ళకి ఉంటుంది కదా. అది చెప్పకపోతే ఇది ఇంతవరకు అయిపోయిన తర్వాత నన్ను అక్కడ ఉండాలి కదా మరి. నేను ఉంటే ప్రతి మా తెలిసిన వాళ్ళు ఉంటే మా పెద్ద వాళ్ళేమో అక్క నువ్వు ఉన్నావు కదా మరి 1 వారం రోజులు మరి అత్తయ్య గారు ఉంటారు, మేము వాళ్ళు వెళ్ళిపోతున్నామమ్మా మేము ఉంటాం. అయ్యి అక్కడ ఎవరు వాళ్ళు అసలు అర్థం మాట్లాడదు నాతోటి, ఎవరు మాట్లాడరు. అది ఇంకా అమ్మ చచ్చిపోద్ది, ఇంక వద్దు తీసుకురా మళ్ళీ రేపు రావచ్చు అని చెప్పి. ఎందుకు అలా బిహేవ్ చేసి ఉంటారంటారు? ఆవిడికి తెలియాలి. నేనేమో ఆవిడ ఆస్తి కోరలా, ఆవిడ ఇంకోటి కోరలా. కేటీఆర్ గారిని కూడా మీరు అడిగినప్పుడు ఆయన ఎందుకు నిరాకరించారు? తెలియదు. మీరేమనుకుంటున్నారు? నేనేమనుకోవటానికి కూడా అసలు ఏంది మరి వాళ్ళకి ఏ డీలింగ్స్ ఉన్నాయో మనకి తెలియదు. మరి ఇది మాత్రం రాజకీయం కాదమ్మా, పొరపాటున కూడాను డబ్బు కూడా గురించి కూడా కాదు, కేవలం మా ఐడెంటిటీ కోసమే మేము ఇప్పుడు పోరాడుతున్నాం. అంటే నిన్న బండి సంజయ్ గారు గోపీనాథ్ గారి మృతి మీద అనుమానాలు ఉన్నాయి, వాళ్ళ తల్లి గారు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. నాకు అనుమానం ఉంది కదా, కనిపిస్తుంది కదా. ఎందుకంటే అతను ఏంటంటే డయాలసిస్ పేషెంట్ అయ్యాడు కదా, ఒక కిడ్నీ తీసేశారు, ఇంకో కిడ్నీకి కూడా ఉంది. డయాలసిస్ పేషెంట్ని ఎట్టా చూసుకోవాలని డాక్టర్లు చెప్తారు కదా. నువ్వు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నీకేం తక్కువ? డబ్బు తక్కువ, మనుషులు తక్కువ, మరి హాస్పిటల్స్ తక్కువ, అన్నీ ఫ్రీయే కదా. హాస్పిటల్ ఫ్రీ, నీ గన్మన్లు ఉన్నారు వాళ్ళు ఫ్రీ, డబ్బా కోట్ల ఉంది.
ఏమి తక్కువని నువ్వు వాటికి ఒక మేల్ నర్స్ని అటెండర్గా పెట్టలేదు? నేను అడగకూడదా? ఎంత చిన్నాళ్ళు కూడా ఇప్పుడు నా కాలు దెబ్బతలింది, ఒక అటెండర్ పెట్టేశాను. మనం చూడటం వద్దో లేదు, వాళ్ళు చూడక కాదు, ఏళ్ళకి చూడకపోతే కష్టం కదా అని. అట్లాగే ఎంత చిన్నాళ్ళకి కూడా జబ్బు చేసి అటెండర్లు పెడుతున్నారా లేదా? నీకు ఎందుకు పెట్టలే? నీకు ఇన్ని తెలుసు. ఇప్పుడు నేను ఇదేంటి గోపీనాథ్ కంటే కూడా నేను బాగా చేస్తానన్న ఎమ్మెల్యేగా చేస్తానని సవాల్ చేస్తుందండి. ఇప్పుడు చెయ్యాలి, భగవంతుడే కాదు. అది మరి ఇన్ని తెలిసినప్పుడు ఆడి దగ్గర ఒక మేల్ నర్సునో లేకపోతే ఒక జూనియర్ డాక్టర్ని అటెండర్గా పెట్టాలని తెలియదా? ఎప్పటికప్పుడు చూసుకోవాలి కదా. ఎంత సీరియస్ కేసు అది. ఈ 4 నెలలు దాటిపోతే కిడ్నీ వేస్తే ఇంకా 15 సంవత్సరాలు బతుకుతాడని ఆ డాక్టరే చెప్పాడు. ఆ డాక్టర్తో ఇప్పుడు చెప్పిస్తామంటే చెప్పిస్తాం మీకు, ఆపరేషన్ చేసిన డాక్టర్తో. ఈ 4 నెలలు 3 నెలలు నీకు చేత కాకపోతే హాస్పిటల్లో ఉంచవలసింది కదా, వాళ్ళే కట్టుకునేవాళ్ళు కదా. ఏమా నీకు పనులుంటే హాస్పిటల్లో ఉంచవలసిందే కదా, వాళ్ళే కట్టుకునేవాళ్ళు కదా. వాడికంటే నీకు ఎక్కువేం పని వచ్చింది? అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత స్ట్రోక్ వచ్చింది. ఏంటి జవాబుదారి ఏంటి? అసలు ఆ స్ట్రోక్ రావడానికి ఏంటి? టైం టు టైం లేకపోవటం వల్లే కదా. ఎంతమంది డయాలసిస్ పేషెంట్లు బతుకుతున్నారు చెప్పమ్మా. మరి నాకు సందేహం ఉంది, కానీ నేను ఎవరికి భగవంతుడితో తప్ప ఎవరితో చెప్పుకోలేను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడనివ్వకపోవటం ఏంటి? ఆ జూనియర్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయించడం ఏంటి? అది ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దని చెప్పడం ఏంటి? ఇవన్నీ చెప్పొద్దని చెప్పిందంటే ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి తెలియడానికి వల్ల కాదు. ఇదంతా మరి సందేహంగా ఏముంది? తర్వాత ఏంటంటే ఈ పిల్లడికి ఫోన్ చేసి అంతా ఈ పూట అయిపోతుంది, ఆ అబ్బాయి చెప్తాడు లేండి, నువ్వు వచ్చే లాభం లేదు రాబాకు, మీ నాన్న పోయాడు రాబాకు. ఏంటి ఆ పక్కనాడు ఒకడేమో తర్వాత వస్తాను అంటే, ఇంకా తర్వాత ఫోన్ చేసి వస్తానంటే, ఏంటి ఇక్కడికి వచ్చేది, నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? మీ నాన్న 8 కోట్లు బొక్క పెట్టాడు, ఇక్కడ వచ్చిన వారా ఆ అప్పంతా నువ్వు తీర్చు. ఎందుకు ఇక్కడికి వచ్చేది? అక్కడే నీకు అక్కడ మూల ఉద్యోగం ఇప్పిస్తాను, అక్కడ పడి ఉండమని చెప్పి వాగాడంట. అది ఆ బాబు చెప్తున్నాము. ఇవన్నీ ఏంటి? ఇంక ఏదో మమ్మల్ని ఎమ్మెల్యే కాకుండా చేస్తానికి ఎవరి వసం అవుద్ది? నేను ఎమ్మెల్యే, నేను అన్నంతలో ఎమ్మెల్యే కాకుండా ఉంటుందా? ఇవాళ నేను ఎమ్మెల్యే గురించి కాదు, నువ్వెందుకు పెట్టావు? అప్పుడు నీకు కౌంటర్ నేను పెట్టాలా వద్దా? అది చెప్పండి అమ్మా. మీరు కౌంటర్ పెట్టకుండా కూర్చోవాలా? మరి నేను చేసిన తప్పేంటి? కౌంటరేగా పెట్టింది నేనేంటి ఇప్పుడు వీడేంటి బాబేంటి కౌంటరేగా పెట్టింది, ఆ కౌంటర్ తిరుగుతూ ఉంది. మొన్న ఎంఆర్ఓ వివాదం అంతా ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి. అవునేనమ్మా, తనే పెట్టింది. మరి క్యాన్సిల్ చేయించుకోవాలిగా, మేము క్యాన్సిల్ చేసుకోవడానికి తిరుగుతున్నాం. అది ఎంఆర్ఓ ఏం చేశాడంటే ఆవిడ్ని రమ్మన్నాడు, వచ్చింది వీళ్ళ పిల్లలు. ఇది నీ ఎలక్షన్కి మాకు సంబంధం, ముడ్డి మీద కొడితే మూతిపళ్ళు రాలి అని శాస్త్రం చెప్తారు. ఏమిటి మీ సంగతి ఏంటి అసలు? ఏంటి నోరు వచ్చిందని వాగేస్తారా? నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా, నోరు వచ్చిందని వాగేస్తారా? చెప్పండి ఈ సంగతి జనాలకి. ఇది తప్పు కాదా ఇటువంటి మాటలు మాట్లాడటం? ఇంకెన్ని అబండాలు వేస్తాయి? చేసినంతకాలం చేసింది, ఇంకెన్ని అబండాలు వేస్తుంది ఆ కొడుకుని మింగేసిన తర్వాత. కంటితో చూసుకోవడానికి కూడా లేకుండా అందరూ చూశారు టీవీలో. ఈ పత్తి తల్లే కబుర్లు చెప్తే సరిపోతుందా? ఎట్టా పెంచుకున్నానమ్మా చిన్నప్పటి నుంచి. ఆడికి కూడా 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు తండ్రి చనిపోతే నా పెద్ద కొడుకు నేను వెనకాల నుండి. ఇప్పుడు పొలిటికల్ అంటే ఎంత కావాలి ఖర్చులు? అప్పుడు గోపీనాథ్ తెలుగుదేశంలో ఎంత ఖర్చులు పెట్టేవాడు ఒక్కసారి ఎవరినన్నా అడగండి. ఎంత ఖర్చులు పెట్టేవాడు? కారు మీద తప్ప తిరిగేవాడు కాదు తెలుసా? అప్పుడు ఎవళ్ళ కారు ఉండేది కాదు చాలా వరకు. ఇప్పుడు చీకల కృష్ణారెడ్డి ఏంటి, రామ్మోహన్ రెడ్డి ఏంటి, వాళ్ళందరిని అడగండి ఎంత ఖర్చు జల్సాగా తిరిగేవాడు. మరి మేము సంపాదించి ఇవ్వబట్టే కదా వాడు జల్సాగా తిరిగింది. తిరుగుతా సంపాదించుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఇప్పుడు నువ్వు ఇది వదిలేసి తిరుగుతుంటే నీకు డబ్బులు వస్తుందా? అట్లా మేము పెంచుకున్నాం. పెండ్లు కూడా అంత గ్రాండ్గా చేసాం అడగండి. చాలా అసలు అందరూ అవును అసలు ఎంత గ్రాండ్గా జరిగిందో ఆ రోజుల్లో అందరూ ఆశ్చర్యపోయారు. అది మరి ఇన్ని చేసుకున్న తర్వాత నువ్వేవి కాదు అని చెప్పంటే సరే నాకేముంది, నా దారి నాకేం బాధలేదు. నాకేమన్నా ఆస్తులు ఇచ్చారా? నాకేమన్నా చూపెట్టాడు? ఏమీ లేదు. నేను అడగను, అడగక్కర్లేదు.
నేనేంటంటే బాబీ డివోటీ, నాకేదో ఒక ముద్దాన్నం ఉంటే నాకు సరిపోతుంది, నాకేం అక్కర్లేదు. మరి ఇంకెందుకు చేస్తుందో ఏమిటో నన్ను ఇంకా అర్థం కావట్లేదు. అంటే అసలు అంత అనుమానాస్పద ఏమీ కాదండి, రాక్షసత్వం. ఏంటి వాళ్ళ ఏం ఆశించి అది జరిగి ఉంటుంది గోపీనాథ్ గారికి? ఏమని డబ్బు ఉంది కదా, డబ్బు ఉంది, పార్టీ టికెట్. అంతకుముందు అంటుందంట, అన్న చచ్చిపోతే పార్టీ టికెట్ నాకే వస్తుంది, టికెట్ నాకే వస్తుంది అంటుందని కొంతమంది చెప్పారు. అది నిజాంత అబద్ధం ఎంత తెలియాలి. కానీ రోమర్స్ వినిపించినాయి. ఇప్పుడు మీరు చెప్పిన రోమర్స్ అల్లేనే, మేము వచ్చి వాళ్ళని చెడగొడతామని రోమర్స్ అల్లేనే నాకు ఎప్పుడు సంవత్సరం క్రితమే, ఇంకా అంతకుముందు నుంచి కూడా అన్న తర్వాత నాకే వస్తుంది పార్టీ టికెట్, అన్న తర్వాత నాకే వస్తుంది పార్టీ టికెట్. అంటే ముందు నుంచే వారికి పోటీ చేయాలనే ఐడియా ఉంది. ఉండబట్టే కదా మరి ఆడు చచ్చిపోయి 10 రోజులు అవ్వకముందే మొదలుపెట్టి మరి ఇవన్నీ చేసుకుంటాం. వాళ్ళు పార్టీ వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళు పిలిచిస్తారు, వాళ్ళు చూసుకుంటారు. మరి ఈవిడ తిరిగి ఇట్లా చేస్తుందంటే, ఇప్పుడు ఎవరైనా సరే నేను తప్ప అనను, కానీ ఇప్పుడు తతిమా వాళ్ళు అందరికీ భర్తలు పోయిన వాళ్ళు వచ్చి ఇట్ట ఎప్పుడైనా తిరిగారా? సబిత ఉంది, ఇట్ట రోజు వెళ్ళమ్మడి తిరిగిందా? ఇందిరారెడ్డి పోతే వాళ్ళే చేసుకున్నారు. చివరి టైం మాత్రం ఒకసారి తీసుకొచ్చి క్యాండిడేట్ని చూపించారు. నీకు ఆరాటం వద్దు. నేను గెలిచిపోతాను, ఏం చేస్తానో చూసుకొని చెప్పి మాకు ఛాలెంజ్లు కూడా పంపింది. ఏం చేస్తా, ప్రాణం చేస్తా. మీ పోరాటం దేనికోసం? నా పోరాటం ఏమీ లేదమ్మా. నేను ఎట్లా చచ్చిపోయినా గోపీనాథ్ కొడుక్కి ఆడి ఐడెంటిటీ కావాలి. ఆడి ఐడెంటిటీ కదా, ఆడి హక్కులన్నీ కావాలి. గోపీనాథ్ కొడుకుగా వాడి హక్కులన్నీ కావాలి. ఆస్తి హక్కు, వారసత్వం హక్కు అన్నీ కావాలి. ఇప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్లో బాబు పేరు లేదు, తను తెచ్చుకున్న ఫ్యామిలీ సర్టిఫికేట్లో ఎవరి పేరు లేదు. తన 3 పిల్లలు, తన 4. ఒకటి అంటే ప్రధానంగా గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు మీరెవ్వరు కూడా లేరు. కరెక్ట్గా ఇప్పుడు ఈ పొలిటికల్గా ఇది జరిగినప్పుడు వస్తున్నారు అంటే దీని వెనక ఏదో మోటివేషన్స్ ఉండి మీరు వస్తున్నారు అని అనేది, అందులో కన్న తండ్రి అని అనేది మీరు జనరల్గా కన్న తండ్రి వారసత్వ హక్కులు అనేది గ్రాండ్ మదర్ అంటున్నారు. కాబట్టి చనిపోయినప్పుడు, చనిపోయే సమయంలో లేదా హెల్త్ అంత క్షీణించిన సమయంలో మీరు లేనప్పుడు ఎలా వస్తాయి అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏంటేమంటారు? సో ఇప్పుడు ఆ టైంలో నేను యూఎస్లోనే ఉన్నా. నేను ఆయన హెల్త్ డిటీరియట్ అయినప్పుడు కూడా నేను ఫోన్లో మాట్లాడి అప్పుడు కాంటాక్ట్లోనే ఉన్నా. దట్ వాస్ ద మోస్ట్ ఐ కెన్ డూ ఆ టైంలో. అండ్ ఆయన హెల్త్ ఇంకా బాగా డిటీరియట్ అయ్యి ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నాకు అంతగా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆయన కూడా ఈజ్ లైక్ అ పర్సన్ హూస్ లైక్ ఎంత కష్టపడినా కూడా అన్ని గుప్తంగా పెట్టుకుంటారు. ఈజ్ లైక్ హిల్ ఫేస్ దోస్ థింగ్స్ అండ్ హీ వోంట్ టెల్ దెమ్ అవుట్ సైడ్. అలా తర్వాత ఆయన June 5th అలా హాస్పిటలైజ్ అయినప్పుడు అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా అయిందని. అండ్ దెన్ అప్పుడు కూడా లైక్ ఇక్కడ టచ్ లో ఉన్నా విత్ ద పీపుల్ అరౌండ్ హిమ్, వాళ్ళ ఫ్రెండ్స్ తో లైక్ ఏమేమి జరుగుతుందో చెప్తా ఉన్నారు. సో ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్ అండ్ హోపింగ్ దట్ ఆయన హిల్ గెట్ బెటర్ అని. తర్వాత అన్ఫార్చునేట్లీ June 8th ఆ న్యూస్ వచ్చింది. అండ్ ఆ న్యూస్ నాకు చెప్పినప్పుడు ఐ హ్యావ్ టు నా అమ్మగారితో డిస్కస్ చేసుకోవాలి ఏం చేయాలి ఆ ప్లాన్. ఎందుకంటే అది ఎర్లీ మార్నింగ్ ఇండియాలో, నాకు ఈవినింగ్ అక్కడ. ఆ టైంలో డిసైడ్ చేసుకుని ఏం చేయాలి, ఐ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ హర్. ఎందుకంటే ఆమెను కూడా ఇక్కడ నేను ఒంటరిగా పంపలేను. సో ఆ సిచ్యువేషన్లో కొంతమంది ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఫ్యూనరల్ ఇవాళే జరగాలి అని హడావిడితో ఏదో ఉన్నారు, పార్టీ వాళ్ళు ఇవాళే చేసేయాలని. సో నాకు అక్కడి నుంచి రావడానికి 24 hours పడుతుంది మినిమం, 1 day టైం ట్రావెల్. అంటే మీరు ఫ్యూనరల్స్ నేను వచ్చే వరకు ఉండాలి, నేను చివరి చూపు చూడాలి అని మీరు ఎవరిని కాంటాక్ట్ అయ్యి చెప్పలేదా? అదండి. సో వాళ్ళ నాతో కాంటాక్ట్ అయిన ఫ్రెండ్స్, ఆయన ఫ్రెండ్స్తోనే వాళ్ళే నాకు చెప్పారు. ఇప్పుడు నేను అలా చెప్పినప్పుడు నువ్వు వస్తే ఇక్కడ గొడవలు అవుతాయి, రావద్దు, నువ్వు రాకుండా ఉండడం బెటర్ ఇలా అని నాకు చెప్పి, అండ్ ఇవాళే చేసేయాలి 1 dayలో. సో నేను తర్వాత వద్దామన్నా కూడా ఇవాళే చేసేయాలి, ఇది పార్టీ తరఫున చేసేది ఇవాళ చేసేయాలి, లైక్ టైం ఉండదు. అండ్ చాలా మంది ఇవాళే వస్తున్నారు. కన్న కొడుకు పార్టీ ఏంటి మీరు అడగలేదా, నేను వస్తాను ఉంచండి అని? అదే అండి, అప్పుడు ఇలా చెప్పారు, లైక్ నువ్వు వస్తే గొడవలు అవుతాయి, అనవసరంగా ప్రాబ్లం అవుతాయి. నా గోల్ వచ్చి లైక్ ఆయనకి డిగ్నిఫైడ్ ఫేర్వెల్ జరగాలి. అండ్ ఆయన కెరియర్ అది మెయిన్ ఫోకస్ ఆయనకి. ఆయన పాలిటిక్స్ లో ఉన్నారు, ప్రజాసేవ చేశారు, అందుకని ఈ పొజిషన్ లో ఉన్నారు. సో అలాగే డిగ్నిఫైడ్ గా ఫేర్వెల్ జరిగేసి అలా ఉండాలి, అది మెయిన్ గోల్. కానీ ఇలా చెప్పినప్పుడు నా పొజిషన్ లో కూడా యూ హ్యావ్ టు థింక్, ఇలా నేను రావటం వల్ల ఇలాంటి దే బ్రింగ్ అప్ అన్నెసరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ
నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అలా. నేను వచ్చి ఇలా గొడవలు పెట్టి అది కాదు, ఆయనకి డీసెంట్ గా ప్యారల్ జరగాలి అంతే. దట్ వాస్ ద మెయిన్ ఎయిమ్. అంటే మిమ్మల్ని రావద్దు అని చెప్పి గట్టిగా చెప్పిన వాళ్ళు ఎవరు, పొలిటీషియన్స్? అదండి. సో నాకు ఫోన్ చేసి మాట్లాడింది మోహన్ ముల్లపూడి గారు, ఆయన ఫ్రెండ్. ఆయన ఫోన్ ద్వారానే అప్పుడు ఎక్స్ మినిస్టర్ అనుకుంటా, సో ఆయన పేరు పువ్వాడ అజయ్ కుమార్, పేరు చెప్పి నాతో మాట్లాడారు. రావద్దమ్మా నువ్వు వస్తే ఇలా ప్రాబ్లమ్స్ అవుతాయి అన్నారు. తర్వాత మళ్ళీ ఈయనతో మాట్లాడి నాతో రావద్దు అని క్లారిటీగా చెప్పేసి అది అలా చెప్పారు. ఏం చెప్పాడు? ఒకవేళ లేదు నేను వస్తాను అని అంటే ఏం చెప్పారు? అదే, నేను వస్తానంటే నువ్వు వచ్చినా కూడా ఇక్కడ ఇవాళే అన్ని జరిగిపోవాలి, ఇవాళ ఈ ఫ్యూనరల్ సెరమనీస్ అన్ని ప్రాపర్ గా జరగాలంటే ఇవాళే జరిగిపోవాలి. నువ్వు తర్వాత నువ్వు రావడానికి వన్ డే అవుద్ది, ఎవరు ఉండరు, వెయిట్ చేయాలి, వెయిట్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. సో నువ్వు వచ్చినా కూడా లైక్ ఇట్ వోంట్ బి యూస్ఫుల్ అని చెప్పేసి సో అలా నాకు చెప్పారు. మిమ్మల్ని ఏమన్నా థ్రెటన్ చేసినట్టు మాట్లాడారా? నేను వస్తే గొడవలు అవుతాయి, దట్ ఈస్ థ్రెటనింగ్ ఫర్ మీ. సో నేను వస్తే ఎందుకంటే గొడవలు అవ్వాలి? లైక్ నేను, మై మదర్ ఇస్ ద లీగలీ వెటెడ్ వైఫ్, ఐఎమ్ ద ఫస్ట్ సన్, నేను వస్తే ఎందుకు గొడవలు జరగాలి అక్కడ? సో అన్నెసరీ సమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ప్రాబ్లమ్స్ అక్కడ. సో అవే, దట్ ఈస్ అ థ్రెటనింగ్ ఫ్యాక్ట్ ఫర్ మీ. అదే అనుకో. అంటే ఇప్పుడు జనరల్గా వాళ్ళు అనేది ఏంటంటే, ఎందుకు ఫ్యామిలీ సర్టిఫికేట్లో మీది లేదు అని అంటే, మీ సర్నేమ్ కూడా వేరే ఉంది, సో ఎలా, అదేవిధంగా మదర్ కూడా స్టిల్ డాటర్ ఆఫ్ అని పెట్టుకున్నారు, కాబట్టి ఎలా వారసులు అవుతారు, ఎందుకు తన పేరు వస్తుంది అని చెప్పి అంటున్నారు. దాన్ని మీకు ఏం చెప్పారు? జనరల్గా మీ సర్టిఫికేట్లో ఎందుకు లేదు? అదండి. సో ఇప్పుడు నా బర్త్ సర్టిఫికేట్ చూసినా కూడా నా పేరు క్లియర్ గా ఉంటుంది, ఎం ప్రతిమున అని. ఫాదర్స్ నేమ్ ఎం గోపినాథ్ అని ఉంటుంది. సో ఆ ఎం అంటే మాగంటే, సో బర్త్ సర్టిఫికేట్ క్లియర్ గా ఉంది. అండ్ నా ఫస్ట్ నేమ్ ప్రతిమున, అది స్పెల్లింగ్ రాంగ్. సో వయసు వచ్చే కొద్దీ కొంచెం లీగల్ డాక్యుమెంటేషన్స్, ఈ గవర్నమెంట్ ఐడీస్ అన్ని కావాలి కదా. సో దానికి అప్పుడు నా స్కూల్ సర్టిఫికెట్స్ లో కూడా ప్రద్యుమ్న వాగంటనే ఉంటుంది, ఎం. సో ప్రద్యుమ్న అది నా కరెక్ట్ స్పెల్లింగ్. ఆ నేమ్ కి నా బర్త్ సర్టిఫికేట్ లో ఫస్ట్ నేమ్స్ ప్రద్యుమ్న అవి మాత్రం డిఫరెన్స్ ఉండేది, మాగంటి ఎప్పుడు ఉండేది. సో ఆ డిఫరెన్స్ కరెక్ట్ చేసుకున్నా. అండ్ అది చేసుకున్నప్పుడు తారక్ ప్రద్యుమ్న. తర్వాత నేను మోస్ట్లీ నా చిన్నప్పుడు అంతా నేను పెంచింది మా అమ్మే. షీ వాజ్ సెల్ఫ్ సఫిషియంట్ ఇండిపెండెంట్ ఉమెన్, మాలినీదేవి. సో వాళ్ళ ఇంట్లో పెరిగాను, వాళ్ళ కుటుంబ సభ్యులు పెరిగాను. సో వాళ్ళకు కూడా ఆ హక్కు ఉంది కదా. సో కొసరాజు అని వాళ్ళ పేరు పెట్టుకోవడానికి. అప్పుడు నా ఫస్ట్ నేమ్ మారినప్పుడు ఇలాగే లాస్ట్ నేమ్ కూడా మార్చేసి ఎందుకంటే ఇప్పుడు పాస్పోర్ట్లు ఇవన్నీ ఏదైనా అప్లై చేస్తుంటే ఆవిడ పేరు కొసరాజు అని ఉంటుంది, నా పేరు మాగంటి ఉంటుంది. ఆ ఇండిఫరెన్స్ ఎందుకు? వాట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యర్ పేరెంట్స్ అని అడుగుతారు. అనెక్సల్ సబ్మిట్ చేయాలి, అఫిడవిట్లు సబ్మిట్ చేయాలి, ఇవన్నీ చాలా సబ్మిట్ చేయాలి. డైవర్స్ అవ్వలేదు. సో ఇలాంటి లీగలీ చాలా చేయాలని లాస్ట్ నేమ్ చేంజ్ చేసుకున్నాను అనుకోండి, కొసరాజు అని, ఇట్ విల్ బి మచ్ సింప్లర్ అని. అండ్ అది తప్పు కాదు, ఐఎమ్ జస్ట్ క్యారింగ్ మై మదర్స్ సర్నేమ్, అది తప్పు కాదు. సో అది. అండ్ అలాగే డివోర్స్ డిక్రీ అని ఒకటి ఉంది, February 5, 2002లో. దాంట్లో కూడా ఆయన హీ క్లియర్లీ స్టేటెడ్ మాలినీదేవి కొసరాజు ఇస్ మై వైఫ్, అండ్ దెన్ ప్రద్యుమ్న ఎం, born on 3rd February 1999, సేమ్ డేట్స్ కోరిలేట్ విత్ మై బర్త్ సర్టిఫికేట్. అన్ని క్లియర్ గా ఆయనే రాశారు. ఇలా ఆయనే డివోర్స్ పిటిషన్ అప్పుడు పెట్టింది, ఆయనే క్లియర్ గా స్టేట్ చేశారు. అండ్ అది కోర్ట్ వాజ్ డిస్మిస్డ్ బికాస్ ఆఫ్ డిఫాల్ట్. అండ్ ఆ డివోర్స్ డిగ్రీ కూడా నిన్న సబ్మిట్ చేశాను ఎంఆర్ ఆఫీస్ లో. సో దాంట్లో అన్ని క్లియర్ గా ఉన్నాయి. అండ్ అదే అంటే డివోర్స్ కి సంబంధించి అంటే మీకు సంబంధం లేదా, అది పేరెంట్స్ అనుకోండి, అది అవ్వలేదు కదా అసలు. డివోర్స్ అవనప్పుడు జనరల్ గా మీరు మాట్లాడుతుండే వాళ్ళ గోపీనాథ్ గారితో మధ్యలో ఎప్పుడైనా? అవునండి. సో ఇప్పుడు హస్బెండ్ వైఫ్ అంటే వాళ్ళ ఇండిఫరెన్సెస్ వేరే. అదే నాది ఆయనది ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్, జస్ట్ ఒక ఫాదర్ అండ్ కామన్ ఫాదర్ అండ్ సన్. వెరస్ ఇట్ వాస్ అ క్లీన్ రిలేషన్షిప్. ఎప్పుడు ఆయన నాతో మాట్లాడేవారు, ఫ్యూచర్ ఏంటి, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు, ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు, అది కామన్గా ఎప్పుడు మాట్లాడేది. అండ్ దెన్ అప్పుడప్పుడు నేను యుఎస్ నుంచి ఇండియాకి ఫ్రీక్వెంట్గా రాలేను, ఇయర్లీ వన్స్ ఆర్ 2 years వన్స్ అలా వచ్చేవాడిని. యూస్ టు కమ్ టు చెన్నై, మా అమ్మతోనే ఉంటాను. అండ్ దెన్ ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడల్లా ఐ యూస్ టు కమ్ టేక్ సమ్ టైమ్ అండ్ నాన్ని విజిట్ చేసేవాడిని. సో అప్పుడు హీ యూస్ టు టేక్ మీ టు హిస్ పార్టీ ఆఫీస్ ఆల్సో, అక్కడ లంచ్ చేసాం. దెన్ అదే వీ యూస్ టు మీట్ ఫ్రీక్వెంట్లీ అక్కడ ఇక్కడ. అండ్ దెన్ వీ హ్యాడ్ అ గుడ్ రిలేషన్షిప్. ఇంటికి తీసుకెళ్లారా? ఇంటికి వెళ్ళి
పార్టీ ఆఫీస్కి మనం తీసుకెళ్ళి అక్కడ మీట్ చేసేవాళ్ళం. అండ్ దెన్ వీ యూస్ టు మీట్ అవుట్ సైడ్. కానీ వీ యూస్ టు స్పెండ్ ద హోల్ డే అక్కడ. మీకేం చెప్పేవాళ్ళు జనరల్గా ఫ్యూచర్లో ఏం అవ్వాలని గోపీనాథ్ గారు అనుకున్నారు మీ గురించి? అదేంటి మోస్ట్లీ లైక్ యూ వాంటెడ్ టు నో అబౌట్ మై ఫ్యూచర్ అండ్ దెన్ మై ఇంట్రెస్ట్ మోస్ట్లీ లైక్ డిగ్రీ అండ్ ఆల్ దట్ స్టఫ్లో ఉండేది. సో నా కెరియర్ అండ్ ప్యాషన్లో ఆయన అలా ఫోకస్ చేసేవాళ్ళు. కానీ ద మోస్ట్ కామన్ థింగ్ దట్ వీ హ్యాడ్ ఇస్ స్పోర్ట్స్లో మా ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండేది. సో మేము చాలా క్రికెట్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం అండ్ ఆల్ దట్ స్టఫ్. కానీ నేను ఆయన పొలిటికల్ లైఫ్లో కెరియర్ వైస్లో నేను ఎప్పుడు తలదూర్చాను, ఎందుకంటే పాలిటిక్స్ సైడ్లో నేను అంతగా దూర్చాను. దట్స్ అ హోల్ డిఫరెంట్ స్టోరీ. కానీ వీ హ్యాడ్ దీస్ అదర్ టాక్స్ లైక్ నేను వచ్చి మోస్ట్లీ ఎడ్యుకేషనల్ సైడ్లో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చేశాను. నెక్స్ట్ నాకు ఫైనాన్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది నేను. సో ఆ గ్రోత్లో అలా నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఏం ప్లాన్ చేస్తున్నాను, ఏ కంపెనీలో ఏ టార్గెట్ ఉంటుంది, ఏ కంపెనీలో నాకు ఉద్యోగం రావాలి, అది ఎలా చేస్తున్నాను, తర్వాత ఇలా లైఫ్ అడ్వైసెస్ ఇచ్చేవాళ్ళు. అంటే మిమ్మల్ని రావద్దు కావాలంటే ఎక్కడో ఒక చోటనే మేము జాబ్ పెట్టిస్తాము అన్న రకంగా, ఎక్కడో ఒక మూల జాబ్ పెట్టిస్తాము అన్న రకంగా చెప్పారని అనేది నానమ్మ చెప్పారు కదా, అది జరిగిందా? అవునండి. సో ఆయన ఫ్రెండ్స్ అప్పుడు నాకు ఫోన్ చేసి ఆయన హెల్త్ గురించి మాట్లాడేప్పుడు, సో ఇది ఆయన డెత్ తర్వాత నన్ను రావద్దన్నారు. తర్వాత అయిపోయినాక కూడా రావద్దన్నారా? అవునండి, ఫ్యూనరల్స్ అని అయిపోయినాయి. తర్వాత కూడా మాట్లాడేటప్పుడు అదే ఇలాంటి ఇంత తప్పు ఉంది, 8 crores ఆర్ సంథింగ్, నువ్వు కడతావా అని అడిగారు. అండ్ దాని తర్వాత ఇక్కడ సమ్ కంట్రీ పోర్టరీకో అలా ఏదో ఉద్యోగం ఇప్పిస్తా, అక్కడే ఉండిపో, ఇండియాకి రావద్దు, అలా చెప్పారు. సో ఇవన్నీ ఎందుకు నాకు చెప్పాలి, అది నా ఇంట్రెస్ట్, నా ఫ్యూచర్ నేనే చూసుకుంటున్నా. చిన్న వయసు నుంచి మా అమ్మే నాకు ఫీజు కట్టారని, కాలేజ్లో అన్ని చూపించారు అన్ని ఎవ్రీథింగ్. సో ఆమె చెప్తే ఇట్స్ డిఫరెంట్ థింగ్, వీళ్ళు ఎవరండి. సో అది నాకు ఆ టైంలో అలా మాట్లాడాను. ఎందుకంటే మిమ్మల్ని రాకుండా ప్రివెంట్ చేయాలని ఎందుకు అనుకున్నారు అనిపిస్తుంది మీకు? ఎలా ఎందుకు అనిపిస్తుంది కారణం? అది ఐ డోంట్ నో అండి. ఐ థింక్ ఇట్స్ అ బిగ్ పొలిటికల్ గేమ్ బిహైండ్. ఐ డోంట్ నో వాట్స్ ద ఎగ్జాక్ట్ థింగ్. కానీ ఏదో ఉంది కుట్ర, అది మాత్రం తెలుసు. ఎందుకంటే ఇలా ఫోన్ చేసి ఇలా నాకు చెప్పటం, ఇలా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వెంటనే తీసుకోవటం. ఆయన June 8 పాస్ అయ్యారు కదా, జూన్ ఆ నెల ఎండ్లోనే తీసుకోవటం స్టార్ట్ చేశారు ప్రాసెస్ అన్ని. అవి తర్వాత సప్రెసింగ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్, అదే ఆర్డియో గార్డర్ కూడా రాశారు ఆ డాక్యుమెంట్లో. ఎలా అంటే లైక్ మా నాన్నమ్మ లేరు అని చెప్పేసి తీసుకోవటం, మా అమ్మ నా ఎగ్జిస్టెన్స్ లేరని తీసుకోవటం. తర్వాత మధ్యలో ఇప్పుడు రీసెంట్ ఏమైందంటే ఎక్కడో వచ్చి ఈవెన్ ఐ హర్డ్ అబౌట్ దిస్. ఎలా అంటే మా అమ్మగారు వచ్చి షీఈస్ నాట్ ఇన్ అలైవ్ అని చెప్పేసి, షీఈస్ అన్ అడ్వకేట్ ఇన్ నాట్ ప్రాక్టీసింగ్ ఆర్ ఎనీథింగ్ రైట్ నౌ. కానీ ఆవిడ చెన్నై హైకోర్టులో అడ్వకేట్ రిజిస్టర్డ్ బార్ కౌన్సిల్లో ఉంది. సో ప్రాక్టీస్ లేదని, సో అది ఏదో డాక్యుమెంట్ అలా తీసుకుని ఆవిడ అసలు షీఈస్ నాట్ అలైవ్, బతికే లేరు అని చెప్పేసి ఏదో ఫేక్ ప్రూఫ్స్ అని చూపించి అలా చేస్తున్నారు. సో ఇలా చిన్న చిన్న విషయాలన్నీ చాలా చేసేసి చాలా యాడ్ ఆన్ అవుతున్నాయి. సో అది నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నారు. పెద్దగా ఏదో ప్లాన్ ఉంది వెనకమాల, కానీ ఆ ప్లాన్ ఏంటో అది నాకు అర్థం. అంటే ఇప్పుడు జనరల్గా మీరు వచ్చారు, సరే సర్టిఫికేట్ దానికోసం విచారణకు వచ్చారు, ఇక్కడ జరుగుతున్న డ్రామా మీరు చూస్తున్నారు ఇక్కడంతా, ఏంటి మీరు అల్టిమేట్గా మీకు ఏమనిపించింది, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? ఈ బాబుకి ఫోన్ చేసినప్పుడు డెడ్ బాడీ అక్కడ ఉంది, మొత్తం జనాలు చూస్తున్నారు, లైవ్లో ఇచ్చారు కదా చేస్తున్నారు. వీడికి చెప్పినాడు, ఏం చెప్పాడంటే మీ నాయనమ్మను మీ పెదనాన్న సీట్ ఇస్తే తప్ప బాడీని కదిలిస్తామని రచ్చ చేస్తున్నారు, ఇక్కడ నువ్వు రావద్దు. అడగండి ఆ పిల్లడు అవును ఇది చెప్పారండి. సో ఇలాంటి చెప్తే నాకు నేను అక్కడ అసలు మీరు అందరూ చూసారు కదా రచ్చ ఏమిటి, ఇటువంటి బ్లండర్స్ అన్నమాట, ఇటువంటి బ్లండర్స్ అన్ని అబద్ధాలు. ఇప్పుడు మొత్తం లైవ్ లో చూసారు కదా, మా దాన్ని మేము ఏడుస్తా కూర్చున్నాం కదా, మాకు సీట్ ఏంటి పాడి ఏంటి, అన్ని అబద్ధాలు. సో ఇలా కూడా మాట్లాడారు. ఇలా మాట్లాడినప్పుడు లైక్ నా పొజిషన్ అలా, మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నేను గ్రీవింగ్ స్టేట్ లో ఉన్నా, బాధపడి అలా ఉన్నా, మళ్ళీ ఇలాంటి ఫ్యాక్ట్స్ అని ఇలా అబద్ధాలని చెప్తున్నారు. సో అలాంటి టైంలో నేను మాత్రం ఏం చేసేది. సో ఆ టైం అలా సిచ్యువేషన్ అలా జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఇప్పుడు డిమాండ్ వచ్చి లీగల్గా ఐడెంటిటీ కోసం నా పేరు ఉండాలి, ఫ్యామిలీ సర్టిఫికేట్, మా అమ్మ పేరు కూడా ఉండాలి ఖచ్చితంగా, మా నాన్నమ్మ పేరు కూడా ఉండాలి.
అది బేసిక్ డిమాండ్ అంతే. ఇప్పుడు అంటే డైవర్స్ కాలేదు కాబట్టి మీ మదర్ పేరు ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ మరి తను కూడా ఉన్నారు కదా, ఇద్దరు పేర్లు వస్తాయా? ఎలా అండి, ఆవిడకి లీగల్ గా పెళ్ళి అవ్వలేదు, ఎందుకంటే మా అమ్మగారికి డివోర్స్ ఇవ్వలేదు. అండ్ ఆ కోర్ట్ అదే ఆ డివోర్స్ డిగ్రీలో కోర్ట్ కొట్టేసింది, లైక్ సేయింగ్ దట్ దే ఆర్ స్టిల్ హస్బెండ్ వైఫ్ అని చెప్పేసి. ఆయన పెట్టిన పిటిషన్ ఆయనే అన్ని డీటెయిల్స్ ఇంక్లూడ్ చేశారు. ఆ డేట్ వచ్చి 5th February 2002 ఆ రోజు ఇచ్చారు. వాళ్ళకి పుట్టిన ఫస్ట్ డాటర్ వచ్చి ఐ థింక్ 30 August 2002. ఎంత 6 months డిఫరెన్స్, February to August. ఎలా ఈమెకి డివోర్స్ ఇవ్వకుండా షీ వాస్ ఆల్రెడీ బార్న్ ఇన్ దట్ 6 months టైం గ్యాప్. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఎలా పుట్టింది ఆ అమ్మాయి? సో ఇట్స్ నాట్ ఎన్ లీగలీ వ్యాలిడ్ అట్ ఆల్. స్టిల్ ఇట్ ఈస్ నాట్ లీగల్లీ వ్యాలిడ్. యా, సో వాళ్ళ పెళ్లి నాన్ రికగ్నైజ్డ్ అకార్డింగ్ టు హిందూ లా. సో ఆవిడ పేరు రాకూడదు బై లా. అందుకే సేమ్ రీజన్, అందుకే ఎలక్షన్ కమిషన్ కూడా అప్పుడు నేను నోటిఫై చేశాను. సో ఆ సింపుల్ ఫ్యాక్ట్ మాత్రం అంతే. దీని మీద మీరు ఇది కంటిన్యూ చేస్తారా ఈ పోరాటం అనేది? అవునండి, ఇప్పుడు లీగల్ వారసత్వం కోసం. అవునండి, ఇప్పుడు మీరే లీగల్ గా వారసులు యాక్చువల్ అకార్డింగ్ టు హిందూలా మీరు అన్నట్లు. నేను కూడా పార్ట్ ఆఫ్ దట్ లీగల్ ఇది. అండ్ ఇది నిన్న మొన్న స్టార్ట్ చేసింది కాదు, ఇది మంత్స్ నుంచి జరుగుతానే ఉంది. అండ్ వాళ్ళు సంబంధం లేదు, అది మంత్స్ నుంచి జరుగుతానే ఉంది. కపుల్ ఆఫ్ మంత్ 3-4 నెలల నుంచి పోతానే ఉంది. అండ్ వాళ్ళు వాయిదాలు తీసుకుంటానే ఉన్నారు. ఇప్పుడు నిన్న కూడా మేము అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసాం, క్లియర్ గా డివోర్స్ డిగ్రీ కూడా, మా నాన్న పెట్టిన పిటిషన్ అన్ని. వాళ్ళు వచ్చి అక్షరం కనపట్టలేదు, ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ అంటున్నారు. సో అది ఒరిజినల్ డాక్యుమెంట్. ఎవరు వెనక మ్యానిపులేట్ చేస్తున్నారా? ఈ అక్షరాలు కనిపించట్లేదు ఇలాంటివన్నీ. అదే అండి, వాళ్ళ ఐడియా వచ్చి ఇప్పుడు ఎలక్షన్ జరిగిపోవాలి, ఎలాగో జరిగిపోయి స్మూత్ గా అయిపోతే తర్వాత ఏం జరిగినా కూడా వాళ్ళకి దే డోంట్ కేర్. ఎందుకంటే వాళ్ళు దే సప్రెస్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్నారు. అది ఎంత లీగల్ యాక్షన్ తీసుకున్నా కూడా ఏం అఫెక్ట్ అవ్వదు ఫ్యూచర్ లో. సో ఫస్ట్ ఎలక్షన్స్ తర్వాత అయిపోయి తర్వాత లిటిగేషన్ తర్వాత ఫేస్ చేసుకుందామని అది వాళ్ళ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఎందుకంటే నేను ఎంఆర్ ఆఫీస్ లో కూడా అలాంటి సిలీ రీజన్ చెప్పారు, కానీ బయటకు వచ్చి మా దగ్గర డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేయలేదు, వాళ్ళ దగ్గర ఏం లేదు అలానే బయట మాట్లాడారు లలితారెడ్డి గారు. సో అలా చెప్పేసి, కానీ లోపల ఏమన్నారంటే ఇది మాకు డాక్యుమెంట్ చూసేసి మాకు ముందే చెప్పలేదు, మాకు టైం కావాలి. అండ్ దెన్ సర్టిఫైడ్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయమన్నారు, ఎందుకంటే క్లియర్ గా లేదని. ఒరిజినల్ డాక్యుమెంట్ కొంచెం క్లియర్ గా లేదు, పాత డాక్యుమెంట్ కదా. సరే ఓకే, వీ హ్యావ్ మా దగ్గర సర్టిఫైడ్ డాక్యుమెంట్ తెమ్మన్నారు, వీఆర్ రెడీ, అప్లై చేసాం, వచ్చుద్ది ఇప్పుడు ఇంకా ఫ్యూ డేస్ లో. అది మేము 1 week లోపల టైంలో తీసుకోమన్నారు. ఎంఆర్ఓ గారు కూడా టైం ఇచ్చారు, కానీ వాళ్ళు వచ్చి 19th అన్నారు. తర్వాత 19 సరిపోదు 22 అన్నారు, మళ్ళీ ఏదో టెక్స్ట్ వచ్చి మళ్ళీ 25 అన్నారు. సో వాళ్ళే ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది వాళ్ళ దగ్గర లేరు, అందుకని ఏం డాక్యుమెంట్స్ లేవు, అందుకని సో దే ఆర్ జస్ట్ ప్రొలాంగింగ్ అంటిల్ ది ఎలక్షన్. గోపీనాథ్ గారి మరణం పట్ల అనుమానాలు ఉన్నాయి అంటున్నారు కదా, ఎవరి మీద మీ అనుమానం? ఇంట్లో వాళ్ళ మీద, ఇంకెవరి మీద అనుమానం ఎట్లా ఉంటుంది? ఇంట్లో వాళ్ళే, ఎవరో బయట నుంచి ఎవరు రారు, ఎవరు చేయరు. ఎవరు చేస్తారండి? ఆహారంలో ఎవరు కలుపుతారు? ఆహారంలో ఎవరు కలపలేరు. తర్వాత ఏంటంటే ట్రీట్మెంట్ సరిగ్గా ఎందుకు జరగల, క్యాన్సర్ ఎందుకు కనిపెట్టలా, క్యాన్సర్ ఎందుకు 4th stage వచ్చేవారు క్యాన్సర్ ఎందుకు కనిపెట్టలా? అది విఐపి కదా, మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇట్టాటు విఐపి వెళ్తే, అందుకని చాలా బాగా చూసుకుంటారు. క్యాన్సర్ ఎందుకు కనిపెట్టలా? కనిపెట్టే మరి మూసేసిందా? ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీలో ఎమ్మెల్యేగా 3 సార్లు ఉన్నారు. అందులో స్వయంగా వాళ్లే వచ్చి ఆ ఫ్యామిలీ దగ్గరుండి హాస్పిటల్లో చూసుకొని అన్నీ చేశారు కదా. ఒకవేళ ఇలాంటిది ఏదన్నా ఉంటే వాళ్ళు ఎంకరేజ్ చేయరు కదా? ఎంకరేజ్ చేయదంటే ఎవరు? గోపీనాథ్ భార్య అనబడే ఆవిడ చూసుకున్నారు. ఇంకా గోపీనాథ్ తల్లికి నువ్వు ఎట్లా ఉన్నావమ్మా, నీ కొడుకు చచ్చిపోయాడా అని ఒక్కళ్ళు ఫోన్ చేశారా? ఒక్క సానుభూతి. గోపీనాథ్ భార్య అనబడేవాడికే కాదు కదా, తల్లికి ముందు చేసుకున్నాం. పోయి తల్లిని తీసి కొడుక్కి ఉండాలి కదా. గోపీనాథ్ కొడుకున్నాడు కదా, వాళ్ళని అసలు పరామర్శ చేయటం, సంప్రదించడం ఏమి వద్దా చెప్పండి అమ్మా. ఇప్పుడు ఏమ్మా పాపం నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, భగవంతుడు నీకేదో మనశ్శాంతి కలగజేయాలనుకుంటున్నావు, ఒక ఫోన్ చేయటానికి ఉంది. తల్లి ఉందని తెలుసుగా, తెలుసు తల్లి ఉందని, ఆవిడ వృద్ధురాలని తెలుసు.
మరి దీనివల్ల పాపం ఆ బిడ్డ కూడా ఉన్నాడు కదా అని ఒక మాట. ఏది ఆ ఇంట్రెస్ట్ ఏది నీకు? అంటే ఏ ప్రయోజనం కోసం ఇలా చేస్తుందా? అది భగవంతుడికి తెలియాలి, వాళ్ళకి తెలియాలి. కాకపోతే మనకి క్లియర్గా కనిపిస్తుంది. నాకు కనిపించింది, నేను చెప్పా. ఇన్నాళ్ళు అనలేదు, ఇప్పుడు నాకు ఒక్కొక్కటి కనిపిస్తుంది క్లియర్గా. అవును కదా, ఇన్నాళ్ళు కూడా ఏదో ఇదిలో ఉన్నాను. ఎప్పుడైతే ఇదంతా పెట్టి ఆస్తి కోసం వచ్చేసి ఇది వేసేసి నేను ఎమ్మెల్యేని అవుతానని అంటుందో నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు అంత తొందరగా ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు కదా, అది ఆక్రమించేసేసేయాలనే కదా. ఇప్పుడు ఎవరు పడి తింటల్లా, వాళ్ళు రారు, నేను రాను. ఇప్పుడు వజ్రనాథ్ అంటే అసలు అతనికి సంబంధమే లేదు. మాకు ఏదైనా సపోర్ట్ చేస్తాడు, తల్లిగా పడిపోకుండా కూర్చోకుండా తీసుకెళ్తా, అంతవరకు తప్ప. మరి ఎందుకు నువ్వు అంత తొందరగా చేసావు? అది అయిపోయిన తర్వాత దీనికి ఎందుకు పోరాడుతున్నావు? నీకేమైనా కెపాసిటీ ఉందా? ఎన్నిసార్లు నువ్వు రాజకీయాలు అదేమంటే చెప్పుకోవడానికి చేసేదానికి తేడా లేదా? ఇదేమో ఇట్లా చంపేశారని ఈ వార్తలు, ఇటువంటి అన్నీ చేసి నువ్వు చేస్తున్నావు కుట్రలు. మళ్ళీ నాకు కుట్రలు చేయవలసిన అవసరం ఉంది ఎందుకు? ఇప్పుడు గోపీనాథ్ చనిపోతే బెనిఫిట్ ఎవరికి? తల్లికి నాకేం బెనిఫిట్ లేదు కదా, వాళ్ళని చచ్చిపోయేదాన్ని. ఉంటే ఏమన్నా 10 రూపాయలకి అమ్మ ఏదైనా ఖర్చు వాడుకోమని ఇస్తాడు, లేకపోతే లేదు, అంతే కదా. అంతకంటే నాకు బెనిఫిట్ ఏం లేదు. ఏమండి, వజ్రనాథ్కి పడి చచ్చిన ఆడికి ఏం బెనిఫిట్ రాదు, ఏమొస్తుంది? మరి ఆడెందుకు చేస్తాడు? తమ్ముడిని ఇంత పెంచి వెనకాల ఉండి, తండ్రి సరిపోయిన తర్వాత 20 సంవత్సరాల వెనకాలని పెంచాడు. మీరు ఎవరిని అడగండి, తెలుగుదేశం కార్యకర్తలు కానీ బీఎస్ఆర్ని కానీ, వజ్రనాథ్ వెనకాల ఉన్నాడా లేడా, ఉండి గెలిపించాడా లేదా, ఆ డబ్బులు పెట్టి గెలిపించాడా లేదా అని అడగండి. కాదంటే అప్పుడు చెప్పండి. ఏమండి, అట్ట పెంచినాడు, అట్ట చేసినాడు, వాడికి ఏం బెనిఫిట్లు అన్నీ నీకు ఉన్నాయి. అతని ఆస్తి అంతా నువ్వు తింటావు, అన్నీ సంపాదించుకొని, అతని పేరు కూడా నువ్వు తీసుకుని, అతని ఎమ్మెల్సీ ఇది పేరు కూడా నువ్వు తీసుకుని, నీకొంది బెనిఫిట్, మాకెందుకు ఉంది? మమ్మల్ని మీద వేస్తావు ఎందుకు ఈ కుట్ర? నువ్వు చేసుకుంటా. ఇదేమో కరెక్ట్ అవునో కాదో మరి వినే వాళ్ళందరికీ తెలియాలి. గోపీనాథ్ గారి తల్లి మహానంది కుమారి గారు కానీ, అదేవిధంగా కుమారుడు ప్రద్యుమ్న గారు కానీ చెప్పిన విషయాలు, అదేవిధంగా మాలినీదేవి గారు మనతో పంచుకున్న విషయాలు అన్నీ చూస్తే ఇప్పటి వరకు కూడా గోపీనాథ్ గారికి అఫీషియల్గా డివోర్స్ కాలేదు. అదేవిధంగా గోపీనాథ్ గారు మరణించిన వెంటనే సునీత గారు హడావుడిగా వెళ్ళి అక్కడ ఫ్యామిలీ సర్టిఫికేటు, ఇక్కడ లీగల్గా ఉన్న కుమారుడు కానీ తల్లి కానీ లేదా ఎవరి పేర్లు లేకుండా తీసుకొచ్చిన ఫ్యామిలీ సర్టిఫికేటు, ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుంటున్న సందర్భంగా అక్కడ చెప్పిన విషయాలు అన్నీ కూడా అవాస్తవాలు అని అనేది ఇక్కడ ఆరోపిస్తున్నారు. ఇదే అంశం మీద ఎక్కడిదాకైనా చట్టపరంగా పోరాడతాం. ముఖ్యంగా దీని వెనక ఇది పూర్తిగా రాజకీయాలతో సంబంధం లేదు. గోపీనాథ్ గారి వారసత్వం, తండ్రిగా గోపీనాథ్ గారి వారసత్వం తనకి ఉండాలి. ఖచ్చితంగా గోపీనాథ్ గారి లెగసీ అని అనేది నాకు ఉండాలి తండ్రిగా. కాబట్టి ఆ లెగసీ కోసమే నేను పోరాడతాను. దీని వెనక రాజకీయ